హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి CGL ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఒక పేపర్లో మనం రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఆ పార్ట్ అనేది కవర్ చేసుకుందామండి. సో ఫస్ట్ 25 బిట్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ అండి 151. సో ఇక్కడ చూస్తే following questions 151 to 153. In the following questions choose the word opposite in meaning to the given word అంటున్నారు. సో మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో 151 చూడండి, బార్బరస్. బార్బరస్ అంటే సివిలైజ్డ్ అండి. సో బార్బరస్ అనేది అన్సివిలైజ్డ్ అండి. బార్బరస్ అనేది సివిలైజ్డ్ కాబట్టి మనకి ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుంది అంటే సివిలైజ్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 151కి బార్బరస్ అన్సివిలైజ్డ్ కాబట్టి మనకు ఆపోజిట్ వర్డ్ అనేది సివిలైజ్డ్ అవుతుంది కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 152. హైటెన్ అంటే మనకి లైక్ లెంత్లో లైక్ హైటెన్ అవ్వడం కాదు కాబట్టి సో మనకి ఆ పర్టికులర్లో మనకి పెరగడం అనేది మీనింగ్లో వస్తుంది కాబట్టి మనకి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆపోజిట్ అంటే డిక్రీస్ అవ్వడం కాబట్టి మనకి ఆపోజిట్ మీనింగ్ అనేది బి అవుతుందండి. సో 152 బి అనేది డిక్రీస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 153. డుబియస్ అంటే డౌట్ఫుల్ అని మీనింగ్లో వస్తుంది. డౌట్ఫుల్ అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి మనకి ఆపోజిట్ వర్డ్ అనేది మనకి సర్టైన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో మనకి డుబియస్కి ఆపోజిట్ వర్డ్ అనేది సర్టైన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. మనకి ఇక్కడ చూస్తే 154 to 158 ఒక సెట్ ఆఫ్ ఇచ్చారండి. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 ఆల్టర్నేటివ్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద ఇడియం ఫ్రేజ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ ఇన్ ద సెంటెన్స్. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్స్ ఆర్ ఫ్రేజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని ఇచ్చారండి. సో ఇప్పుడు చూద్దాం మనం 154th. To be a successful lawyer, one must know how to dot one's I's and cross one's T's. సో మనకి ఈ పర్టికులర్ డాట్ వన్స్ ఐస్ అండ్ క్రాస్ వన్స్ టీస్ అంటున్నారు. సో ఈ పర్టికులర్ దానికి ఇడియం అండ్ ఫ్రేజ్ ఏమవుతుందంటే మనకి వన్స్ డాట్స్ అండ్ డాట్ వన్స్ ఐస్ అండ్ క్రాస్ వన్స్ టీస్ అంటే మనకి బీ డీటెయిల్డ్ అండ్ ఎగ్జాక్ట్ అనేది మనకి ఆ ఫ్రేజ్ అవుతుంది. ఆ పర్టికులర్ దానికి ఇడియం అండ్ ఫ్రేజ్ అవుతుంది. సో మనకి 154 ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 155. When Ramu lost the money, he was down in the dumps. సో డౌన్ ఇన్ ద డంప్స్ అనేది హైలైట్ చేశారండి. సో పర్టికులర్ దానికి డౌన్ ఇన్ ద డంప్స్ అనే దానికి ఏ మీనింగ్ సాటిస్ఫై అవుతుంది అంటున్నారు. సో మనకి సాడ్ అండ్ డిప్రెస్డ్ అనమాట. వెన్ రాము లాస్ ద మనీ హీ వాజ్ సాడ్ అండ్ డిప్రెస్డ్. సో మనకి 155 ఇడియం ఫ్రేజ్ వచ్చి మనకి డౌన్ ఇన్ ద డంప్స్కి మనకి సాడ్ అండ్ డిప్రెస్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 156. హీ టర్న్డ్ అప్ హిస్ నోస్ ఎట్ మై ఆఫర్. టర్న్డ్ అప్ హిస్ నోస్ ఎట్ మై ఆఫర్ అంటే మనకి ఇడియాటిక్ ఫ్రేజ్ వచ్చి మనకి ట్రీటెడ్ మై ఆఫర్ విత్ కంటెంప్ట్. సో మనకి దీనికి కరెక్ట్గా సూట్ అయ్యే మీనింగ్ వచ్చి మనకి ట్రీటెడ్ మై ఆఫర్ విత్ కంటెంప్ట్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 157. దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ దట్ కెనాట్ బి రిలాక్స్డ్ ఆన్ సచ్ అన్ అకేషన్. సో నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ దట్ కెనాట్ బి రిలాక్స్డ్ ఆన్ సచ్ ఎ అకేషన్ అంటే సో మనకి దట్ కెనాట్ బి ఆల్టర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ దట్ కెనాట్ బి ఆల్టర్డ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో 157కి మనకి దట్ కెనాట్ బి ఆల్టర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 158. హర్ ఫాదర్ స్ట్రెయిన్డ్ ఎవ్రీ నర్వ్ టు ఎనేబుల్ హర్ టు గెట్ సెటిల్డ్ ఇన్ లైఫ్. హర్ ఫాదర్ స్ట్రెయిన్డ్ ఎవ్రీ నర్వ్ అనే దానికి ఇడియాటిక్ ఫ్రేజ్ ఏంటి అంటే మనకి వర్క్డ్ వెరీ హార్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 158కి. సో నెక్స్ట్ అండి 159 to 168కి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ ఏ పార్ట్ ఆఫ్ ది sentence is printed in bold letters below and are given alternatives to that bold part ABC which may improve the sentence. సో ఇంప్రూవ్మెంట్స్ అడుగుతున్నారండి. సో ఇన్ కేస్ ఆల్టర్నేటివ్ లేనప్పుడు నో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్ చేసుకోవాలి అంటున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 159 చూస్తే ద స్పీకర్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ స్టార్టెడ్ టు కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద స్పీకర్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ స్టార్టెడ్ టు కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనకి అపోజ్ హిమ్సెల్ఫ్, ఆర్గ్యూ అగైన్స్, రిజెక్ట్, నో ఇంప్రూవ్మెంట్ అంటున్నారు. సో కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ అనేది ఆల్రెడీ మనకి మీనింగ్ఫుల్గానే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఏం అవసరం లేదండి. సో మనకి నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. ద స్పీకర్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ స్టార్టెడ్ టు కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 160. ద నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ వెకేషన్స్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మనకి చూస్తే ఎవర్ ఇంక్రీసింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నారండి. ఇక్కడ ఎవర్ అనేది వాడాల్సిన అవసరం లేదు. సో ద నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ వెకేషన్స్ ఈజ్ ఇంక్రీసింగ్ ఎవ్రీ ఇయర్. సో ఇంక్రీసింగ్ ఎవ్రీ ఇయర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి అక్కడ బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫర్ 160. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 161. లుకింగ్ ఎట్ ద పిక్చర్స్ ఆఫ్ హిస్ ఓల్డ్ హోమ్ మేడ్ హిమ్ నాస్టాల్జిక్. సో ఇక్కడ నోస్టాల్జిక్కి మనకి ఇంప్రూవ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ రొమాంటిక్, హిస్టారికల్,
ఫిలాసఫీకి అని అడుగుతున్నారు. సో ఇవి 3 సూట్ అవ్వండి ఇక్కడ. లుకింగ్ ఎట్ ద పిక్చర్స్ ఆఫ్ హిస్ ఓల్డ్ హోమ్ మేడ్ హిమ్ నాస్టాల్జిక్. ఇది కరెక్టే స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి మనకి నో ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 161కి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 162. ఐ మెట్ హిమ్ ఇన్ ద వే. ఐ మెట్ హిమ్ ఇన్ ద వే అని అనకూడదండి, ఐ మెట్ హిమ్ ఆన్ ద వే. నా వేలో అతన్ని మీట్ అయ్యాను అని చెప్పాలి. సో ఐ మెట్ హిమ్ ఆన్ ది వే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 162కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 163. ఐ షెల్ అప్రిషియేట్ ఇఫ్ యూ కైండ్లీ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఇక్కడ చూస్తే మనకి ఐ షెల్ అప్రిషియేట్ ఇఫ్ యూ కైండ్లీ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఇక్కడ దానికి ఇంప్రూవ్మెంట్ వచ్చి ఐ షెల్ అప్రిషియేట్ ఇట్. ఐ షెల్ అప్రిషియేట్ ఇట్ అనేది యాడ్ చేయాలి, అప్పుడు మనకి కరెక్ట్గా మీనింగ్ సరిపోతుంది అనమాట. సో ఐ షెల్ అప్రిషియేట్ ఇట్ ఇఫ్ యూ కైండ్లీ యాక్సెప్ట్ మై ప్రపోజల్. సో 163కి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 164. రాజేష్ ఈజ్ నాట్ వెరీ వెల్ దీస్ డేస్. సో నాట్ వెరీ వెల్ అనే బదులు మనం అన్వెల్ అంటే కరెక్ట్గా మీనింగ్ వస్తుందండి. సో ఇంప్రూవ్మెంట్ అనేది రాజేష్ ఈజ్ అన్వెల్ దీస్ డేస్. సో మనకి 164కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 165. నథింగ్ అబౌట్ ది యాక్సిడెంట్ హ్యాస్ కమ్ టు హర్ నాలెడ్జ్. సో ఇక్కడ చూస్తే నథింగ్ అబౌట్ ద యాక్సిడెంట్ హ్యాస్ కమ్ టు హర్ నాలెడ్జ్. నథింగ్ అబౌట్ ద యాక్సిడెంట్ ఈజ్ నాన్ టు హర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సరిపోతుంది. 165కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 166. విల్ యూ లెట్ మీ బారో సమ్ మనీ ఇన్ దిస్ అవర్ ఆఫ్ నీడ్. సో విల్ యూ లెట్ మీ బారో సమ్ మనీ ఇన్ దిస్ అవర్ ఆఫ్ నీడ్. లెట్ మీ బారో సమ్ మనీ అనే బదులు మనం లెండ్ మీ సమ్ మనీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విల్ యూ లెండ్ మీ సమ్ మనీ ఇన్ దిస్ అవర్ ఆఫ్ నీడ్. ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 166. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 167. The autumn season of parliament will begin on Monday. The autumn season అనరండి, the autumn session అంటారు. సో the autumn session of parliament will begin on Monday. సో మనకి 167కి మనకి సెషన్స్ అనేవి జరుగుతుంటాయి. మనకి 3 types of sessions ఉంటాయి మనకి పార్లమెంట్లో. సో the autumn session of parliament will begin on Monday అంటాం అనమాట. సో మనకి 167కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 168. The boy said that he has read the book. సో ఇక్కడ చూస్తే మనకి ది బాయ్ సెడ్ అంటే మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి హ్యాస్ అనేది వాడమండి. హ్యాస్ ప్లేస్లో మనం హ్యాడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో ద బాయ్ సెడ్ దట్ హీ హ్యాడ్ రెడ్ ద బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 168 ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో డైరెక్షన్స్ ఇచ్చారు 169 to 175. ఇక్కడ ఏంటంటే మనకి 1 word సబ్స్టిట్యూట్స్ అడుగుతున్నారు. కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ అంటున్నారు కాబట్టి మనకి 1 word సబ్స్టిట్యూట్స్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఇప్పుడు చూద్దామండి 169. ఏ స్టేట్ వేర్ నో లా అండ్ ఆర్డర్ ఎగ్జిస్ట్. సో మనకి ఇక్కడ వేర్ నో లా అండ్ ఆర్డర్ ఎగ్జిస్ట్ అంటున్నారు కాబట్టి మనకి అనార్చీ అనేది మనకి ఆ పర్టికులర్ అనార్చీ మోడల్లో మనకి ఏ లా ఉండదు అండ్ ఏ ఆర్డర్ ఉండదు అనమాట. సో మనకి ఆ పర్టికులర్ స్టేట్ని ఏమంటామంటే అనార్చీ అంటాం. సో 1 word సబ్స్టిట్యూట్ కాబట్టి మనకి అనార్చీ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. సో మనకి 169 ఆన్సర్ అనేది సి అవుతుంది. సో 170 అండి. హీ ఈజ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటే మనకి ఇక్కడ అకంప్లైస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి 1 word సబ్స్టిట్యూట్. హీ ఈజ్ మై అకంప్లైస్ అంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్ అనమాట. సో మనకి 170కి ఆన్సర్ 2 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 171. హర్ స్పీచ్ కుడ్ నాట్ బీ హర్డ్ బై దో సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ రోస్. సో కుడ్ నాట్ బీ హియర్డ్ అనే బదులు మనకి ఇనాడిబుల్ అని చెప్పి అంటామన్నమాట. సో హర్ స్పీచ్ ఈస్ ఇనాడిబుల్ బై దోస్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ రోస్. సో నెక్స్ట్ అండి మనకి 172. ఏ షార్ట్ రిప్ ఆర్ ఎక్స్కర్షన్. ఎక్స్కర్షన్ అంటే మనకి దాన్ని జాంట్ అంటారనమాట. సో మనకి 172కి ఆన్సర్ అనేది బి జాంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 173. మోటివ్ ఆర్ ఇన్సైట్మెంట్ టు యాక్షన్. సో మనకి మోటివ్ ఆర్ ఇన్సైట్మెంట్ టు యాక్షన్ అంటే మనకి దాన్ని ఇన్సెంటివ్ అంటారండి. సో మోటివ్ ఆర్ ఇన్సైట్మెంట్ టు యాక్షన్ ఒక పర్టికులర్ దానికి ఒక మోటివ్గా ఇవ్వడం ఆర్ ఇన్సైట్మెంట్గా ఒక పర్టికులర్ యాక్షన్కి ఇస్తే దాన్ని ఏమంటారంటే ఇన్సెంటివ్ అంటారనమాట. సో మనకి 173కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 174. సైన్స్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాప్ డ్రాయింగ్. సో మనకి సైన్స్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాప్ డ్రాయింగ్ అంటే మనకి అది కార్టోగ్రఫీ అండి. సో మనకి ఆన్సర్ 174కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో మనకి సైన్స్ ఆఫ్ డ్రాయింగ్ మ్యాప్స్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాప్ డ్రాయింగ్ అంటే మనకి కార్టోగ్రఫీ అంటారు. సో మనకి 174కి ఆన్సర్ సి కార్టోగ్రఫీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 175. ఏ స్పీకర్స్ ప్లాట్ఫామ్ అంటే మనకి దాన్ని ఏమంటామంటే పోడియం అంటారండి. సో మనకి స్పీకర్స్ ప్లాట్ఫామ్ అనేది పోడియం అంటారు. సో 175కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్